హనుమకొండలో బుధవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అగ్రకుల పెద్దలు రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. బీసీలు సర్పంచులుగా రావద్దని అడ్డుకుంటున్నారని, భాజపా ఎంపీలు ఎమ్మెల్యేలు గల్లీల్లో మద్దతిస్తూ ఢిల్లీలో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్గా మారాయని ఆరోపించారు. భాజపా అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్కు ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. ఓ బీసీ బిడ్డగా ప్రధాని మోడీ, ఇందిరాగాంధీ రికార్డ్ బ్రేక్ చేసినందుకు సంతోషమే, కానీ బీసీలకు, బీసీ మహిళలకు చేసిన సహాయం ఏమిటో చెప్పాలన్నారు. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చి మోడీ మోసం చేశారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు మంత్రులు కావాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మీరు చూడండి, మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా, వాళ్ళు 9% జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఉంది. జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు? బీసీలే. మా జనాభా 60% ఉంటే మాకు 60% రిజర్వేషన్ రావాలి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం 42% అన్న, 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతిస్తూ, నొసటితోటేమో వెక్కిరిస్తున్నాయి. కిన్నంగా ఇచ్చి మీదంగా నవ్వమంటున్నారు. ఈరోజు అసెంబ్లీలో మద్దతిస్తున్నారు, గల్లీలో మద్దతిస్తున్నారు, ఢిల్లీలో అడ్డుకుంటున్నారు. గల్లీలో మద్దతిచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే, ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. నెల రోజుల్లో కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్లో అడగలేదు. బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెంచలేదు. అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగాలి. ధర్నాలో మాట్లాడారు, పార్లమెంట్లో మాట్లాడలేదు.